యేసుక్రీస్తు చివరి క్షణాల్లో ఏ విధంగా అయితే శిష్యులు నిద్రపోయారో ఇప్పుడు కూడా మనిషి జీవితం అంతానికి వచ్చిన చివరి రోజుల్లో కూడా మనుష్యులు, ముఖ్యంగా వాక్యం తెలిసిన వాళ్ళు కూడా నిద్రపోతున్నారేమో అనిపిస్తుంది. మొదటి రాకడలో శిష్యులకు దుఃఖం ఎక్కువ అవడం వలన నిద్ర కలిగింది. ఈ అంత్య దినాలలో నిద్ర ఆత్మకు కలుగుతుంది. మెలకువ కలిగి జీవించాల్సిన ఆత్మ, సిద్ధపడాల్సిన ఆత్మ లోకం ఇచ్చే ఆనందంలో నిద్రపోతుంది. ఇప్పుడు మనకు నిద్ర ఈ లోకంలో ఉన్న ఆకర్షణల వలన, ఆనందాల వలన కలుగుతుంది. ఇలాంటి సందర్భాల గుండా ప్రతి మనిషి వెళ్ళాడు. లోక కార్యాలలో మునిగిపోయి నిద్రించే వాళ్ళు పౌలు కాలంలో కూడా ఉన్నారు. నోడి పౌలు రోమీయులకు రాస్తూ, మీకు ఇది ఎలాంటి కాలమో తెలుసు, రక్షణ సమీపంగా ఉంది, లోకంలోని కార్యాలు విడిచిపెట్టండి అంటున్నాడు. పౌలు కాలంలో అల్లరి, ఆటపాటలు, కామ విలాసాలు, పోకిరీ చేష్టలు, గొడవలు, శరీరేచ్ఛలు, ఇలా లోకానుసారమైన కార్యాలన్నీ ఉన్నాయి. వాటిని నెరవేర్చుకునే మనుషులు కూడా ఉన్నారు. వాటిని విడిచిపెట్టి ఇది రక్షణ సమయం, అంత్య దినాలు, రాకడ రోజులను గమనించండి అని మొదటి శతాబ్దంలోనే పౌలు గారు అంటున్నారు.